అమెరికాలోనే అత్యంత ప్రతిభావంతుడైన తెలివైన శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి ఒక పాత కొట్టంలో దేనినో పెంచుతూ దానికి ఆహారం అందిస్తున్నాడనే భయంకరమైన సస్పెన్స్ మిస్టరీ కథ ఇది. 1967వ సంవత్సరంలో గ్రాంట్ వెబ్ అనే ఒక ప్రముఖ ఎంటమోలజిస్ట్ కీటక శాస్త్రవేత్త కాలిఫోర్నియాలోని తన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగానికి హఠాత్తుగా రాజీనామా చేశాడు. ఆపై నెవాడాలోని రెనో నగరానికి దాదాపు 30 మైళ్ల దూరంలో ఉన్న ఒక మారుమూల నిర్జన ప్రాంతానికి మారిపోయాడు. తన పరిశోధనలను ప్రైవేట్గా ప్రశాంతంగా కొనసాగించడానికే తాను అక్కడికి వెళ్తున్నట్లు అతను తన తోటి ఉద్యోగులకు చెప్పాడు. అలా 6 ఏళ్ల పాటు గడిచింది. ఆ సమయంలో గ్రాంట్ ప్రతివారం భారీ మొత్తంలో పశువుల మేతను ఆర్డర్ చేసి తెప్పించుకునేవాడు. ఒంటరిగా ఉండే ఒక వ్యక్తికి అంత మేత ఎందుకో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆ ఇంటికి మేత సరఫరా చేసే డ్రైవర్ తర్వాత కాలంలో ఇన్వెస్టిగేటర్లకు ఒక వింత విషయాన్ని చెప్పాడు. గ్రాంట్ నన్నెప్పుడూ మెయిన్ గేట్ దాటి లోపలికి రానివ్వలేదు. కానీ కొన్నిసార్లు నేను వెళ్ళినప్పుడు లోపలున్న పశువుల కొట్టం నుండి ఏదో ఒక భారీ ప్రాణి కదులుతున్న వింత శబ్దాలు నాకు వినిపించేవి. చివరకు 1973లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అకస్మాత్తుగా మాయమవుతున్న ప్రజల కేసులను విచారిస్తున్న అధికారులకు గ్రాంట్ వెబ్పై అనుమానం వచ్చింది. గత 3 ఏళ్లలో ఆ ఇంటికి 20 మైళ్ల పరిధిలోనే ఏకంగా 11 మంది హైకర్లు, 2 వేటగాళ్లు వింతగా మాయమయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ కేసులన్నీ క్లోజ్ అయ్యాయి. కానీ డిటెక్టివ్ శామ్ పూలే ఒక సెర్చ్ వారెంట్తో ఒక గురువారం ఉదయం తన టీంను తీసుకుని గ్రాంట్ ఇంటిపై దాడి చేశాడు. గ్రాంట్ వెబ్ ఎంతో ప్రశాంతంగా తలుపు తీసి ఇల్లంతా వెతుక్కోవడానికి పోలీసులకు పూర్తిగా సహకరించాడు. కానీ దయచేసి ఆ పశువుల కొట్టం వైపు మాత్రం వెళ్ళకండి అని ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడు. అయితే 2 అధికారులు ముందుగా ఆ కొట్టంలోకి అడుగుపెట్టారు. 10 నిమిషాలు గడిచినా వారి నుండి ఎలాంటి సమాధానం లేదు. వారు బయటకు రాలేదు. దాంతో మిగిలిన పోలీసులు తమ గన్లను సిద్ధం చేసుకుని లోపలికి వెళ్లారు. గ్రాంట్ వెబ్ మాత్రం బయట నిలబడి ఒక వింత చిరునవ్వుతో వారి వైపే చూస్తూ ఉండిపోయాడు. డిటెక్టివ్ శామ్ పూలే అందరికంటే చివరగా లోపలికి అడుగుపెట్టాడు. ఆ చీకటి గదిలోకి వెళ్లిన శామ్ పూలే కళ్ళు అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాక లోపల కనిపించిన ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. గ్రాంట్ వెబ్ అప్పటి నుండి ఎందుకంతలా నవ్వుతున్నాడో అతనికప్పుడు అర్థమైంది. అంతలోనే ఆ కొట్టం తలుపులు బయట నుండి గట్టిగా సీల్ చేయబడ్డాయి. అప్పుడు గ్రాంట్ వెబ్ బయట నుండి ఒకే ఒక మాట అన్నాడు. ఆమె మంగళవారం నుండి ఏమీ తినలేదు.